Hello students, this is the continuation lecture of the previous lecture. Now, now in this lecture we will discuss about object, how to create an object and its syntax. An object is a real world thing which we can see and use. రియల్ వరల్డ్లో కనిపించే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ object can also be defined as an instance of a class. Object can be defined as an instance of a class. ఒక క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్సే ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయండి. సింప్లీ an object is a instance of a class. Now next point చూడండి. Every object contains 5 things. ప్రతి ఆబ్జెక్ట్లో కూడా 5 థింగ్స్ ఉంటాయండి. నెంబర్ 1 టైప్, సెకండ్ స్టేట్, థర్డ్ వచ్చి బిహేవియర్, ఫోర్త్ వచ్చి ఐడెంటిటీ, నౌ ఫిఫ్త్ వన్ వచ్చి ఇన్స్టాన్సెస్. డెఫినెట్లీ ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ సమ్ టైప్. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక టైప్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్. మనందరం కూడా ఆబ్జెక్ట్స్వే. మనం ఏ టైప్ ఆబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ టైప్ ఆబ్జెక్ట్స్. కమింగ్ టు ఎలిఫెంట్, టైగర్, డీర్, లైన్, సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. సో ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే యానిమల్ టైప్ ఆబ్జెక్ట్స్. అంటే ఖచ్చితంగా యానిమల్ టైప్ వేరు, హ్యూమన్ టైప్ వేరు. అలాగే మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, పైనాపిల్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. సో అవి ఏ టైప్ అండి? ఫ్రూట్ టైప్. అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్కి ఏముంటుందంటే టైప్ ఉంటుందండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ సమ్ టైప్. ఓకే, నెక్స్ట్ స్టేట్. సో వాట్ ఈజ్ స్టేట్ అంటే స్టేట్ రిప్రజెంట్స్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. స్టేట్ రిప్రజెంట్స్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో మీకు తెలుసు ఆబ్జెక్ట్లో ఖచ్చితంగా ఏముంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్. సో ప్రీవియస్గా మీరు చూసారు, పర్సన్ అనే క్లాస్ తీసుకున్నాం మనం. పర్సన్ అనే క్లాస్. ఓకే, ఇక్కడ పర్సన్ అనే క్లాస్ ఉంది కదండి. ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, నేమ్, హైట్, వెయిట్. సో ఇనీషియల్గా వాటికి ఉండే వాల్యూస్ అంటే ఆ ప్రాపర్టీస్కి ఉండే వాల్యూసే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అవుతుంది. సింప్లీ స్టేట్ మీన్స్, స్టేట్ ఏం చెప్తుందండి, ఆబ్జెక్ట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్కి ఉండే వాల్యూస్ ఏం చెప్తాయంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ద వాల్యూస్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ బిహేవియర్. ఖచ్చితంగా ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక బిహేవియర్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ పెర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. వాటినే మనం ఏమనొచ్చు అంటే ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. ఎవ్రీ ఆబ్జెక్ట్ పెర్ఫార్మ్స్ సమ్ ఆపరేషన్స్. అంటే ఆ ఆబ్జెక్టు ఎటువంటి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయగలదో అవి ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్స్ అవుతాయండి. ఓకే, ఈ క్లాస్లో చూసారనుకోండి, సో స్లీపు, ఈటు, వాక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్స్. ఆ బిహేవియర్స్ అనొచ్చు లేదా ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ. ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఓన్ ఐడెంటిటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా పర్సన్స్. సో మన ఐడెంటిటీ ఎలా చెప్తామండి? ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఏముంటుందండి? సమ్ నేమ్. ఓకే, అంతేకాదు ఆధార్ నెంబర్. నేమ్ అండ్ ఆధార్ నెంబర్ రెండింటిని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక ఐడెంటిటీ కింద తీసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. ఆధార్ కార్డ్ నెంబర్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఖచ్చితంగా పర్సన్ అని కూడా ఆబ్జెక్ట్ అవుతాడు కాబట్టి ఆ ఆబ్జెక్ట్కి ఏముంటుందంటే ఐడెంటిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ పాయింట్ చూడండి, ఇన్స్టాన్స్.
మనం మనకు తెలుసు. సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని, అంటే ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక సిమిలర్ పేరు పెడితే ఆ సిమిలర్ నేమ్ క్లాస్ అవుతుందని, ఈ కలెక్షన్ అంతా కూడా ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అవుతాయని మనకు తెలుసు. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క కలెక్షన్లోంచి వన్ పర్సన్ని కనుక పికప్ చేసినట్లయితే ఆ వన్ పర్సన్ని మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ అంటాం. ఏమంటామండి? ఇన్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఉన్నాడు. ఓకే, ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్కి సంబంధించి నేను 3 పర్సన్స్ని తీసుకున్నానండి. ఒకడు హెచ్కే అంటే హరికృష్ణ, రెండోవాడు బీకే బాలకృష్ణ, థర్డ్ వచ్చి పవన్ కళ్యాణ్. సో మొత్తం పర్సన్స్లో నేను ఈ ముగ్గురిని పికప్ చేశాను. ఈ ముగ్గురు ఏమవుతారంటే, ఈ ముగ్గురిని పికప్ చేశాను కాబట్టి ఫస్ట్ వన్ ఒక ఇన్స్టాన్స్, రెండోది ఒక ఇన్స్టాన్స్, థర్డ్ కూడా ఇన్స్టాన్స్. ఇలా ప్రతి ఒక్కడు కూడా, అంటే టోటల్గా మాట్లాడితే ఆబ్జెక్ట్ అంటాం. అలా కాకుండా ఇండివిజువల్గా చెప్పినట్లయితే ఆ ఇండివిజువల్ పర్సన్ని, అంటే ఆ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం ఏమని చెప్తామంటే ఇన్స్టాన్స్ అని కేకేస్తాం. ఓకే, లెట్ us టేక్ పర్సన్ ఆబ్జెక్ట్. సో పర్సన్ ఉన్నాడు. సో టైప్ పర్సన్కి ఇతని టైప్ ఏమవుతుందండి? పర్సన్ అవుతుంది. ఓకే, పర్సన్ అనే ఆబ్జెక్ట్, ఇతని టైప్ వచ్చి పర్సన్. నౌ స్టేట్ అంటే ఇతనికి ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి కదండి. ప్రాపర్టీస్ ఏమున్నాయండి? ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, నేమ్, హైట్, వెయిట్, ఓకే, పాన్, ఆధార్. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్కి ఉండే వాల్యూసే ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్నే మనం ఏమంటామంటే బిహేవియర్స్ అంటాం. ద యాక్షన్స్ దట్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఆర్ సెడ్ టు బి బిహేవియర్. ఓకే, ఐడెంటిటీ ప్రతి పర్సన్కి కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక పేరుతో కానీ లేదా ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ మనం వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లోంచి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ని కనుక మీరు పికప్ చేసినట్లయితే ఆ సింగిల్ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇన్స్టాన్స్ అవుతుంది. ఒకటి తీసుకుంటే ఇన్స్టాన్స్, మల్టిపుల్ కలెక్షన్లోంచి ఓన్లీ వన్ కనుక మీరు పికప్ చేస్తే దాన్ని ఇన్స్టాన్స్ అంటాం. ఓకే, సో మొత్తం పర్సన్ క్లాసెస్ ఉన్నాయి. పర్సన్ అనే క్లాస్ ఉంది. ఈ పర్సన్ క్లాస్కి 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. హెచ్కే అంటే హరికృష్ణ, బీకే అంటే బాలకృష్ణ, పీకే అంటే పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు ఉన్నారు కదండి. ఓకే, హెచ్కే ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టాన్స్, బీకే ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టాన్స్ అండ్ పీకే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఓకే, నవ్వు చూడండి. నెక్స్ట్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఉన్నాడు. ఈ చిన్న డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఆబ్జెక్ట్ పేరు వచ్చి పర్సన్. దీనికి ప్రాపర్టీస్ ఏమున్నాయండి? బ్లాక్ హెయిర్, ఐస్, స్కిన్, ఓకే, టాల్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్. సో స్టేట్ ఏం చెప్తుంది చూడండి. హెయిర్ కలర్ ఏంటంట? బ్లాక్. ఐ కలర్ ఏంటి? బ్లాక్. స్కిన్ కలర్ వచ్చి వైట్. ఓకే, హైట్ 6 feet, వెయిట్ వచ్చి 50 kgs. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్కి ఉండే వాల్యూస్. అంటే హెయిర్ కలర్ వచ్చి బ్లాక్, ఐ కలర్ బ్లాక్, స్కిన్ కలర్ వైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్టీస్కి ఉండే వాల్యూస్. ఈ వాల్యూసే ఏం చెప్తాయంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని చెప్తాయి. ఈ ఆబ్జెక్ట్ పెర్ఫామ్ చేసే యాక్షన్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పాం. ఈ యాక్షన్సే ఏమవుతాయంటే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్స్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ఆల్ బిహేవియర్స్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్కి ఉండే వాల్యూస్ ఏం చెప్తాయంటే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం పర్సన్ అనే క్లాస్ తీసుకున్నాం. ఆ పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. జావాలో న్యూ అనే ఆపరేటర్ ఉంటుందండి. విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ ఆపరేటర్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. నో చూడండి, నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్
సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ న్యూ ఆపరేటర్. న్యూ ఆపరేటర్ ఉంటుందండి. న్యూ అనే ఆపరేటర్ ఉంటుంది ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలంటే న్యూ ఏ ఆపరేటర్ వాడాలి? న్యూ ఆపరేటర్ ఉపయోగించి క్రియేట్ చేయాలి. ఓకే, సో సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఫస్ట్ రైట్ క్లాస్ నేమ్. ఫస్ట్ మీరు ఏం రాయాలంటే క్లాస్ నేమ్ రాయాలండి. తర్వాత నువ్వేం రాయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ రాయాలండి. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం రాయాలంటే న్యూ ఆపరేటర్ రాయాలండి. న్యూ. ఓకే, నెక్స్ట్ తర్వాత క్లాస్ నేమ్ రాయాలి. రాసి పారెంథసిస్ పెట్టి చివరన సెమీకోలన్ పెట్టాలండి. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకే, ఫస్ట్ రాయాల్సింది ఏంటండి? క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి మనం. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ మన దగ్గర పర్సన్ అనే క్లాస్ ఉంది. పర్సన్ అనే క్లాస్. ఓకే, సో పర్సన్ అనే క్లాస్ ఉంది కదండి. ఈ పర్సన్ క్లాస్కి మనం ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? సో ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ పేరు రాయాలండి. క్లాస్ పేరు వచ్చి పర్సన్. ఓకే, ఆబ్జెక్ట్ పేరు మీ ఇష్టం అండి, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. లెట్ us సే పర్సన్ ఆబ్జెక్ట్ పేరు వచ్చి నేను P1 అంటున్నానండి. P1 ఈక్వల్ టు న్యూ పర్సన్. ఓకే, సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ రాయవలసింది ఏంటంటే క్లాస్ పేరు, తర్వాత ఆబ్జెక్ట్ పేరు ఈక్వల్ టు న్యూ ఆపరేటర్, న్యూ అని రాయాలి. న్యూ రాసిన తర్వాత ఓకే చివరన పర్సన్ అని రాయాలి. నెక్స్ట్ తర్వాత చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్టూడెంట్ క్లాస్. సో దీనికి మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు ఓకే స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఇలా క్రియేట్ చేస్తామండి. దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే మీ దగ్గర ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది. ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎంప్లాయీ EMP1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ న్యూ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఇన్స్టాన్షియేట్ ద క్లాస్. ఇన్స్టాన్షియేట్ ద క్లాస్. సో న్యూ ఆపరేటర్ ఏం చేస్తుందంట యూజ్డ్ ఫర్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ ద క్లాస్. అంటే మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే న్యూ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. ఓకే, న్యూ ఆపరేటర్ అలొకేట్స్ మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్. సో న్యూ ఆపరేటర్ వల్ల మనకి ఏం అలొకేట్ అవుతుందంటే మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుందండి. సమ్ మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఎక్కడ అలొకేట్ అవుతుందంట? ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ క్రియేషన్లో న్యూ ఆపరేటర్ వాడుతున్నాం. న్యూ ఆపరేటర్ వల్ల కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అవుద్ది. ఎక్కడ అలొకేట్ అవుద్ది అంటే ర్యామ్లో అలొకేట్ అవుతుందండి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మన ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ర్యామ్లో ఉంటాయి. జస్ట్ వెయిట్, నెక్స్ట్ స్లైడ్ ఉంది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే సింటాక్స్ని నువ్వు 2 స్టెప్స్ కింద రాయొచ్చు. 2 స్టెప్స్ కింద రాయాలంటే చూడండి. ఫస్ట్ పర్సన్ అని చెప్పి ఆబ్జెక్ట్ పేరు చెప్పండి P1.
సో నెక్స్ట్ ఎలా రాయొచ్చు అంటే P1 ఈక్వల్ టు న్యూ పర్సన్, P1 ఈక్వల్ టు న్యూ పర్సన్ ఇలా కూడా రాయొచ్చండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సింటాక్స్. అంటే ఫస్ట్ స్టెప్నే అంటే ఫస్ట్ చెప్పిన సింటాక్స్నే మనం ఏం చేసామంటే 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేసాం. ఇది సెకండ్ సింటాక్స్ అండి. ఓకే, అంటే ఫస్ట్ మనం ఇది డిక్లరేషన్, ఇది వచ్చి క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, సో స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేయాలనుకోండి, స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకే, ఇది మనం చెప్పింది ఏంటండి, జస్ట్ డైరెక్ట్ సింటాక్స్. దీన్ని 2 స్టెప్స్ చేయాలంటే ఏం చేస్తామంటే S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, ఈ విధంగా మనం ఓకే ఆబ్జెక్ట్ని 2 స్టెప్స్గా కూడా ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ సింటాక్స్ నెంబర్ 1, దిస్ ఈజ్ సింటాక్స్ నెంబర్ 2. ఓకే, ఫస్ట్ సింటాక్స్కి రెండో సింటాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఫస్ట్ సింటాక్స్లో మొత్తం అంతా ఒకే లైన్లో రాసామండి. దీన్నే మనం 2 లైన్స్ కింద స్ప్లిట్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ లైన్ డిక్లరేషన్ అవుతుంది, రెండో లైన్ వచ్చి క్రియేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఒక క్లాస్కి కనుక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. చూడండి, నేను పర్సన్ P ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నానండి. అంటే పర్సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ వల్ల పర్సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవడం వల్ల ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే Pకి మెమరీ అలొకేట్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే Pకి మెమరీ అలొకేట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ దీని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్కి వస్తాం. రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఏం కనపడుతుందండి, న్యూ కీవర్డ్ కనపడుతుంది, న్యూ కీవర్డ్. ఓకే, సో న్యూ కీవర్డ్ వల్ల మీకు ఏం జరుగుతుందంటే ర్యామ్లో కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుందండి, సమ్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. ఓకే, సో అలొకేట్ అవుతుంది. దేని గురించి అలొకేట్ అవుతుందంటే పర్సన్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి, అంటే పర్సన్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవ్వడానికి గురించి మీకు కొంత మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఎక్కడ అలొకేట్ అవుతుంది అంటే ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఆపరేటర్ అలొకేట్స్ సమ్ మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్. ఓకే, సో మెమరీ స్పేస్ని అలొకేట్ చేస్తుంది. అలొకేట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే పర్సన్ క్లాస్లో ఉండే అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కూడా వచ్చి ఈ మెమరీలో లోడ్ అవుతాయి. అంటే ఈ ఆబ్జెక్ట్ ప్రస్తుతం ఎక్కడ ఉందండి, ర్యామ్లో ఉంది. ఈ ర్యామ్లో ఏ ప్రాపర్టీస్కి మెమరీ అలొకేట్ అవుద్దంటే పర్సన్ క్లాస్లో మీరు డిక్లేర్ చేశారు కదండి వేరియబుల్స్, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్, నేమ్, హైట్, వెయిట్, ఇవన్నీ క్రియేట్ చేశారు కదండి పర్సన్ క్లాస్లో. వీటన్నింటికి కూడా మెమరీ అలొకేట్ అవుతుందండి. ఓకే, సింపుల్ చిన్న పాయింట్. ఫస్ట్ జరిగేది ఏంటంటే పర్సన్ P ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాం. ఫస్ట్ Pకి మెమరీ అలొకేట్ అవుద్ది, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి న్యూ ఆపరేటర్ వల్ల ఆబ్జెక్ట్లో కొంత మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయిన మెమరీ స్పేస్లో ఇప్పుడు ఏమేమి లోడ్ అవుతాయంటే పర్సన్ క్లాస్లో ఉండే అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వచ్చి ఇక్కడ లోడ్ అవుతాయి. ఓకే, లోడ్ అవడం అంటే పర్సన్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫస్ట్ ఐస్ ఉంది కదండి, ఆ ఐస్కి ఇక్కడ మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, అలాగే ఇయర్స్కి మెమరీ అలొకేట్ అవుద్ది, హ్యాండ్స్కి అలొకేట్ అవుద్ది,
లెగ్స్కి అలొకేట్ అవుద్ది, నేమ్కి అలొకేట్ అవుద్ది, హైట్కి, వెయిట్కి. అంటే ఎన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ కూడా వచ్చి లోడ్ అవుతాయి. ఎక్కడ లోడ్ అవుతాయండి? ఆబ్జెక్ట్లో లోడ్ అవుతాయి. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ర్యామ్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇనీషియల్గా ఏ విధమైన వాల్యూస్ చెప్పకపోతే, అంటే ఐస్ ఎన్ని, ఇయర్స్ ఎన్ని, ఆ వాల్యూస్ ఇనీషియల్ వాల్యూస్ కనుక మనం ఏమీ చెప్పకపోతే డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ తీసుకుంటుందండి. ఇక్కడ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేస్తాయండి. ఇంటీజర్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0, ఇయర్స్కి 0, హ్యాండ్స్ 0, లెగ్స్ 0. ఓకే, సో సింపుల్ పాయింట్, న్యూ ఆపరేటర్ వల్ల మెమరీ స్పేస్ ఎలకేట్ అవుద్ది. ఈ ఎలకేట్ అయిన మెమరీ స్పేస్లో ఏవేం లోడ్ అవుతాయంటే పర్సన్ క్లాస్లో ఉండే అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వచ్చి ఇక్కడ లోడ్ అవుతాయి. అంటే పర్సన్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నింటికి కూడా నీకు ఈ ఆబ్జెక్ట్లో మెమరీ ఎలకేట్ అవుతుంది. ఓకే, ఎలకేట్ అయినప్పుడు వాటికి ఇనీషియల్ వాల్యూస్ కనుక లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. సో ఇవి ఇంటీజర్స్ కాబట్టి ఈ 4 అంటే ఐస్ నుంచి మొదలుపెట్టి లెగ్స్ వరకు ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి వీటి డిఫాల్ట్ వాల్యూస్ ఏంటంటే 0. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి దానికి డిఫాల్ట్ వాల్యూ వచ్చి నల్. తర్వాత హైట్, వెయిట్ వచ్చి డబుల్ వాల్యూస్ కాబట్టి వాటికి ఇనీషియల్ వాల్యూ ఏంటంటే 0.0, వెయిట్కి కూడా 0.0. నౌ ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే ర్యామ్లో ఉంది. ర్యామ్లో ఉండే ప్రతి మెమరీ స్పేస్కి ఖచ్చితంగా ఏముంటుందంటే అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఎంత అని రాశాను ఇక్కడ? 1010 అడ్రస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే ర్యామ్లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంతంట? 1010. నౌ ఈ 1010 వచ్చి ఎందులో లోడ్ అవుతుందంటే పీలో లోడ్ అవుతుందండి. అంటే పీలో పీలో మీకు ఏం స్టోర్ అవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే పీలో ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ స్టోర్ అయిందో దెన్ పీ పాయింట్స్ దిస్ ఆబ్జెక్ట్. పీ ఈ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. పీ పాయింట్స్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ రాశాను, హియర్ పీ హోల్డ్స్ అడ్రస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో పీలో ఏముందంట? ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది. ఏదైనా ఒక వేరియబుల్లో అడ్రస్లు కనుక హోల్డ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమని కేకేస్తామంటే రెఫరెన్స్ అంటాం. ఓకే, ఎనీ వేరియబుల్ దట్ హోల్డ్స్ అడ్రస్ ఈజ్ కాల్డ్ రెఫరెన్స్. సో ఇప్పుడు పీని ఏమని కేకేస్తామంటే రెఫరెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటామండి. హియర్ పీ ఈజ్ కాల్డ్ రెఫరెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్టు ర్యామ్లో ఉంటుందండి. ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన అడ్రస్ మన రెఫరెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్తో ఎలా కమ్యూనికేట్ అవుతామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్. అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్తో యాక్సెస్ చేయాలన్నా, ఓకే, సో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి కదండి ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ పీ ఉంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ పీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఆబ్జెక్ట్. ఓకే, సో పర్సన్ క్లాస్ జరిగినప్పుడు పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నప్పుడు ఇది జరుగుతుందండి. ఓకే, సో సింపుల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే పీకి మెమరీ అలొకేట్ అవుద్ది. న్యూ ఆపరేటర్ వల్ల కొంత మెమరీ స్పేస్ ర్యామ్లో అలొకేట్ అవుద్ది. అలొకేట్ అయిన మెమరీ స్పేస్లో పర్సన్ క్లాస్లో ఉండే అన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వచ్చి లోడ్ అవుతాయి. లోడ్ అయినప్పుడు ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ వచ్చి లోడ్ అయినప్పుడు వాటికి ఇనీషియల్ వాల్యూస్ కనుక లేకపోయినట్లయితే డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. హియర్ ఆల్ ఆర్ డిఫాల్ట్ వాల్యూస్. ఇవన్నీ ఏంటండి? డిఫాల్ట్ వాల్యూస్ అండి. ఈ డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, సో ఆబ్జెక్ట్ ర్యామ్లో ఉంది కదండి. ర్యామ్లో ఉండే ప్రతి పార్ట్కి, ప్రతి స్పేస్కి కూడా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ వచ్చి ఇప్పుడు ఎందులో లోడ్ అవుతుందంటే, ఎందులో స్టోర్ అవుతుందంటే పీలో స్టోర్ అవుతుంది. సో పీ పాయింట్స్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే పీ ఈ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు పీలో ఏముంది? ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం దేన్ని ఉపయోగించుకుంటాం అంటే పీని ఉపయోగించుకుంటాం. అందువల్ల ఇక్కడ పీని ఏమని కేకేస్తాం అంటే
సో పీలో అడ్రస్ ఉంది కదండి, ఏదైనా ఒక వేరియబుల్లో అడ్రస్ కనుక హోల్డ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే రెఫరెన్స్ అంటాం. హియర్ పీ ఈజ్ కాల్డ్ రెఫరెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత లాస్ట్గా ఇంకొక స్లైడ్ ఉంది. చూడండి ఒకసారి. ఫస్ట్ పర్సన్ క్లాస్ క్రియేట్ అయింది. ఇనీషియల్గా నేను వాల్యూస్ ఏం లేవు కాబట్టి అన్ని జీరోస్ వచ్చాయి. ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్సన్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని మనకు నచ్చిన వాల్యూస్తో ఇనిషియలైజ్ చేయొచ్చు. ఈ స్లైడ్ చూడండి. ఫస్ట్ నేను పర్సన్ P1 ఈక్వల్ టు న్యూ పర్సన్ అని రాశాను. ఇక్కడ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా వాల్యూస్ ఇచ్చాను, 2 ఇచ్చాను. నేమ్ వచ్చి ఏమి ఇచ్చానంటే HK అని ఇచ్చాను. ఓకే, అలాగే హైట్, వెయిట్. హైట్ వచ్చి 6 feet, వెయిట్ వచ్చి 200 pounds. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్, ఈ ఆబ్జెక్ట్ ర్యామ్లో ఉంటుంది. దీని అడ్రస్ ఎంత అంట 1010. ఈ 1010 వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే P1లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క పేరేంటి HK. అలాగే నెక్స్ట్ పర్సన్ P2 ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాను. ఇక్కడ కూడా అన్నీ కూడా సేమ్ ప్రాపర్టీస్. నేమ్ వచ్చి BK, హైట్ వచ్చి 5.9, వెయిట్ వచ్చి 90. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్, సో ర్యామ్లో ఉంటుంది ఈ బ్లాక్. ఈ బ్లాక్ యొక్క అడ్రస్ ఎంత 2020. కాబట్టి 2020 వచ్చి ఇందులో లోడ్ అవుతుందంటే P2లో లోడ్ అవుతుంది. హియర్ వీఆర్ క్రియేటింగ్ 2 ఆబ్జెక్ట్స్ అండ్ వీ కెన్ ఇనిషియలైజ్ విత్ అవర్ ఓన్ వాల్యూస్. మనకు నచ్చిన వాల్యూస్తో ఇనిషియలైజ్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే జీరోలు వచ్చేస్తాయి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం వాల్యూస్ కనుక స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూస్ అలా ఉంచాలని కాదు, మనకు నచ్చిన వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేమ్ చూడండి మారింది. ఇది HK ఆబ్జెక్ట్, ఇది వచ్చి BK ఆబ్జెక్ట్. సో ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టాన్స్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ వచ్చి 6.0, ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ వచ్చి 5.9. ఈ విధంగా మనం ఎన్ని ఆబ్జెక్టులు, ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్టులు కావలిస్తే అన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ యాక్సెసింగ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్. ఒక క్లాస్లో మీరు డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ని, స్టాటిక్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేసినట్లయితే వాటిని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. అలాగే మెథడ్స్ని వితౌట్ స్టాటిక్ కీవర్డ్తో, అంటే స్టాటిక్ కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేసిన మెథడ్స్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఓకే, the variables that are declared in a class without static keyword and the methods that are declared in a class without static modifier is called non-static variable and non-static method. లేదా ఇంకొక పేరు ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్. ఓకే, సో సిమిలర్ టర్మ్స్ అండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అనొచ్చు, లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్ అని కూడా చదవచ్చు. ఓకే, ఒక క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని, ఇన్స్టాన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలండి? ఆబ్జెక్ట్. అంటే క్లాస్లో ఉండే టు యాక్సెసింగ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, ఫర్ దట్ వీ మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్. అంటే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని, ఇన్స్టాన్స్ మెథడ్స్ని, లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని, నాన్ స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్. క్లాస్లో ఉండే వేరియబుల్స్ని, మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే, నాన్ స్టాటిక్ వాటిని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఆబ్జెక్ట్ కావాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో అప్పుడు మాత్రమే క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి, ఇన్స్టాన్స్ మెథడ్స్కి మెమరీ అలొకేట్ అవుతుందండి. ఒకవేళ ఆ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే అవి ఎప్పటికీ కూడా మెమరీలో లోడ్ అవ్వవు. ఓకే, సో ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్కి, అంటే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్కి
అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి నాన్ స్టాటిక్ మెథడ్స్కి ఎప్పుడు మెమరీ ఎలికేట్ అవుతుందంట, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఎలికేట్ అవుతుంది. ద నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్ గెట్స్ మెమరీ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ నాన్ స్టాటిక్ మెథడ్స్ మెమరీలో లోడ్ అవుతాయి. అంటే గెట్స్ మెమరీ ఎప్పుడు పొందుతాయంట, ఓన్లీ వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అవి మెమరీలోకి లోడ్ అవుతాయి. అదర్వైజ్ మెమరీ ఈజ్ నాట్ అలొకేటెడ్. ఒకవేళ నువ్వు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే మెమరీ అనేది ఏమీ అలొకేట్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేయడం చెప్పాను. సో పర్సన్ క్లాస్, పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్ అని చెప్పాను. నో ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలో చూడండి. వి యూజ్ డాట్ ఆపరేటర్. ఏ ఆపరేటర్ వాడాలంట, డాట్ ఆపరేటర్ వాడాలి. వి యూజ్ డాట్ ఆపరేటర్ విత్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. దెన్ వీ కెన్ యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ని అంటే వేరియబుల్స్ని మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే డాట్ ఆపరేటర్ని ఉపయోగించాలి. ఈ డాట్ ఆపరేటర్తో పాటుగా ఏముండాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వాడాలి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నప్పుడు pని ఏమంటామండి, ఒక రెఫరెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, చూడండి. సో సింటాక్స్ చూడండి, మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ సింటాక్స్ చూడండి, ఎలా యాక్సెస్ చేయాలంట, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్. అంటే ఒక వేరియబుల్ని లేదా మెథడ్ని నువ్వు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ రాసి తర్వాత డాట్ పెట్టి ఫైనల్గా ఏం రాయాలంటే ఆ ప్రాపర్టీ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టు యాక్సెస్ నేమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, మనం పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆల్రెడీ, చూడండి ఇక్కడ. ఓకే, సో పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఇగో ఇక్కడ ఉంది కదండి, దీని పేరు ఏంటండి, ఈ p1కి సంబంధించిన నేమ్ ఏంటి, hk. ఇప్పుడు ఈ నేమ్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎవరో p1, రైట్, p1 డాట్ పెట్టండి, p1 డాట్. ఓకే, నీకు ఏ ప్రాపర్టీ కావాలి, నేమ్ ప్రాపర్టీ కావాలి కాబట్టి సింపుల్గా p1 డాట్ నేమ్ అంటాం, p1 డాట్ నేమ్. సో ఎప్పుడైతే p1 డాట్ నేమ్ అన్నామో నీకు ఏం జరుగుతుందంటే ఈ డాట్ ఆపరేటరు p1లో ఉండే అడ్రస్ని తీసుకుని ఆ అడ్రస్లో ఉండే నేమ్కి ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని నీకు యాక్సెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ద డాట్ ఆపరేటర్ టేక్స్ ద అడ్రస్. అంటే p1 డాట్ అన్నప్పుడు ఈ డాట్ ఆపరేటరు p1లో ఉండే అడ్రస్ని తీసుకుని, అంటే 1010లో ఉండే అడ్రస్ని తీసుకుని, ఆ 1010లో నేమ్కి ఏ వాల్యూ ఉందండి, hk ఉంది కాబట్టి నీకు p1 డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది అంటే hk అని వస్తుంది. ఓకే, అలాగే ప్రాపర్టీస్ ఉన్నాయి. వన్ మోర్ ప్రాపర్టీ, హైట్ అనే ప్రాపర్టీ కావాలి. సో ఇప్పుడు కూడా నేను ఎలా వాడాలండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పేరేంటి ఇక్కడ, p1 డాట్ హైట్. ఓకే, p1 డాట్ హైట్ చూడండి, p1 డాట్ హైట్. ఓకే, సో p1 డాట్ హైట్ అంటే p1 వాల్యూ ఎంత అండి, 1010. 1010లో హైట్ వాల్యూ ఎంత ఉందండి, 200 కాబట్టి 200 వస్తుందండి ఇది. ఓకే, అలాగే మెథడ్స్ని కనుక కాల్ చేయాలనుకోండి, అంటే మెథడ్స్ని కనుక కాల్ చేయాలంటే మనం ఈట్, స్లీప్, వాక్ ఈ మెథడ్స్ రాసాం కదండి, ఆ మెథడ్స్ని కనుక నువ్వు కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్, చూడండి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ మెథడ్ నేమ్. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎవరు ఇక్కడ p1 కాబట్టి p1 డాట్ ఈట్. సో వెంటనే ఏం కాల్ అవుద్దంట, కాల్స్ ఈట్ మెథడ్. ఓకే, సిమిలర్లీ p1 డాట్ స్లీప్. p1 డాట్ స్లీప్ అన్న వెంటనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ p1 అండి, నాకు స్లీప్ మెథడ్ కాల్ అవ్వాలి కాబట్టి p1 డాట్ స్లీప్ అని రాశాను. సో p1 డాట్ స్లీప్ అన్న వెంటనే అది ఏ మెథడ్ని కాల్ చేస్తుందంటే స్లీప్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, సింపుల్ అండి, ఈ స్లైడ్ ఏం లేదు. క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని, ఇన్స్టాన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ వచ్చి మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి న్యూ ఆపరేటర్ ఉపయోగిస్తాం. బట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలంటే డాట్ ఆపరేటర్ వాడాలి. సో దేంతో వాడాలంట? ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో వాడాలి. ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక ప్రాపర్టీని అంటే ఒక వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ డాట్ ప్రాపర్టీ. సో నేమ్ కావాలి నాకు, కాబట్టి p1 డాట్ నేమ్. ఒకవేళ ఐస్ ఎన్నోకి తెలియాలి కాబట్టి p1 డాట్ ఐస్ అంటాం. అలాగే p1 డాట్ లెగ్స్. సో వెయిట్ కావాలి p1 డాట్ వెయిట్. అలాగే మెథడ్స్ని కనుక కాల్ చేయాలనుకోండి, సో మెథడ్స్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ మెథడ్ నేమ్ అంటే p1 డాట్ ఈట్ p1 డాట్ స్లీప్. p1 డాట్ ఈట్ p1 డాట్ స్లీప్. p1 డాట్ ఈట్ అంటే ఈట్ మెథడ్ కాల్ అవుతుందండి, స్లీప్ అంటే స్లీప్ మెథడ్ కాల్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ డేటాకి ఎప్పుడు కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుందంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ డేటాకి మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అలొకేట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేయకపోతే నీ క్లాస్కి అంటే పర్సన్ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్సన్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళి మెమరీలో లోడ్ అవుతాయి. ఓకే, లేకపోతే ఇట్ విల్ నెవర్ గెట్ మెమరీ, అంటే అవి మెమరీని పొందలేవు. ఓకే, ద నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్ గెట్స్ మెమరీ. అవి మెమరీలో లోడ్ అవ్వడం ఎప్పుడు? వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మైండ్లో పెట్టుకోండి. నౌ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దామండి, జస్ట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు వరకు చెప్పినవన్నీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అండి. ఇక నుంచి చెప్పబోయేవన్నీ కూడా ఒరిజినల్ జావా ప్రోగ్రామ్స్. ఈ జావా ప్రోగ్రామ్స్లో అన్నీ కూడా మీకు ఏమొస్తాయంటే క్లాసులు, ఆబ్జెక్ట్లో వస్తాయి. క్రియేట్ ఏ క్లాస్ పర్సన్ విత్ సమ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్. ఓకే, నేను ఫస్ట్ చూడండి పర్సన్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నానండి. క్లాస్ పేరేం పెట్టానంటే పర్సన్, క్లాస్ పర్సన్. ఓకే, నెక్స్ట్ I just take only two properties, int, okay, int age, string name. Okay, just wait. String name, int age, int height. ఓకే, సో హైట్ కదండి, సో డబుల్ ఇద్దాం, డబుల్. జస్ట్ నవ్వు చూడండి, నేను జస్ట్ ఒక మెథడ్ రాస్తానండి. జస్ట్ ఐ విల్ రైట్ వన్ మెథడ్. నా మెథడ్ పేరు వచ్చి టాక్. ఈ మెథడ్ ఏమీ రిటర్న్ చేయదండి. దిస్ మెథడ్ రిటర్న్స్ నథింగ్, వాయిడ్. ఓకే, వాయిడ్. నెక్స్ట్ మెథడ్ పేరు వచ్చి టాక్. మెథడ్ పేరు వచ్చి టాక్. ఓకే, నవ్వు చూడండి. సో ఖచ్చితంగా మ్యాండేటరీ ఐటమ్స్ ఇవ్వాలి కదండి. ఇది రిటర్న్ టైపు, ఇది మెథడ్ నేము. ఓకే, పారామీటర్స్ ఏమీ లేవు. దీని తర్వాత త్రోస్ ఎక్సెప్షన్ లేదు, యాక్సిస్ మాడిఫైర్ లేదు, మాడిఫైర్ లేదు. కానీ మ్యాండేటరీ ఐటమ్స్ ఏంటండి? కర్లీ బ్రేసెస్. కాబట్టి కర్లీ బ్రేసెస్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ టాక్ మెథడ్లో నేను జస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హలో మై నేమ్ ఈస్. ఓకే, నా పేరు. సో ఆ నేమ్ ఎందులో ఉందండి? నేమ్లో ఉంది కాబట్టి నేమ్ అని రాసి నేమ్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ మై ఏజ్.
ప్లస్ ఏస్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ హైట్ అని చెప్పి నేను హైట్ని ప్రింట్ చేశాను. సో ఏం లేదండి, చిన్న ఎగ్జాంపుల్, నేమ్, ఏజ్, హైట్ ఆ మూడింటిని కూడా నేను యాక్సెస్ చేశాను, జస్ట్ ప్రింట్ చేశానండి. నేమ్ని, ఏజ్ని, హైట్ని ప్రింట్ చేస్తాను. ఓకే, నా మెథడ్ పేరు వచ్చి టాక్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు, ఈ క్లాస్లో ఉండే ఇవన్నీ కూడా మనం ఈ మెథడ్స్ రాసాం కదండి. సో ఇది ఏమవుతుందండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆర్ నాన్ స్టాటిక్. ఓకే, ఈ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్, దీన్నే ఇన్స్టాన్స్ మెథడ్, దట్ ఈస్ నాన్ స్టాటిక్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్ అనొచ్చు లేదా నాన్ స్టాటిక్ మెథడ్ అనొచ్చు. సో ఇక్కడ రాసిన ఈ అన్ని ప్రాపర్టీస్కి, అంటే ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి, ఇన్స్టాన్స్ మెథడ్స్కి దేనికి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. ఓన్లీ ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అలొకేట్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నామో చూడండి. మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఐ విల్ రైట్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, స్ట్రింగ్ ఆర్క్స్ నేను మెయిన్ మెథడ్ రాస్తాను, జస్ట్ మెయిన్ మెథడ్. ఓకే, చూడండి, ఫస్ట్ నేను ఈ పర్సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి, పర్సన్ క్లాస్కి. సో ఎలా క్రియేట్ చేయాలండి, ఫస్ట్ క్లాస్ పేరు రాయాలి పర్సన్, తర్వాత ఆబ్జెక్ట్ పేరు రాయాలి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పేరు రాయాలి, p ఈక్వల్ టు రైట్ న్యూ కీవర్డ్ న్యూ పర్సన్. ఓకే, నెక్స్ట్ పర్సన్ క్లాస్కి నేను ఏం రాశానండి, పర్సన్ క్లాస్కి ఏం రాశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, దిస్ స్టేట్మెంట్స్ క్రియేట్స్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదండి, నేము, ఏజ్, హైట్. ఇప్పుడు నేను టాక్ మెథడ్ని కాల్ చేయాలి. ఐ వాంట్ టు కాల్ ద టాక్ మెథడ్. సో టాక్ మెథడ్ని కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలి, చూడండి. సో టాక్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఎలా కాల్ చేస్తామండి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటంటే p డాట్ టాక్. సో సింపుల్గా p డాట్ టాక్ అన్నాం. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దామండి. జస్ట్ కంపైల్, ఎఫ్ డ్రైవ్లో ఉంది, fcd ప్రోగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ జావాC, ఆల్రెడీ మీకు తెలుసు కమాండ్ జావాC. సో క్లాస్ పేరు ఏం పెట్టారంటే person.java అని ఇచ్చాను, person.java. సో ఏమైనా కంపైలేషన్ మిస్టేక్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది, నో కంపైలేషన్ ఎర్రర్స్. సో నో కంపైలేషన్ ఎర్రర్స్, బైట్ కోడ్ క్రియేట్ అయిందండి, నా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ జావా స్పేస్ పర్సన్ అని ఇవ్వాలండి, జావా స్పేస్ పర్సన్. ఓకే, చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను మీకు ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది అంటే, ఓకే, సో ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందండి, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుతుందండి. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుతుంది. ఓకే, సో జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం. ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆల్రెడీ తెలుసు మీకు, జావా స్పేస్ పర్సన్ అని కొట్టాలండి. సో ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం ఏం చేస్తుందంటే జావా విర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్ని మెమరీలో లోడ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం బిగిన్ చేస్తుందండి. ఇట్ లోడ్స్ ద మెయిన్ మెథడ్ ఇంటూ మెమరీ. సో మెమరీలో లోడ్ చేస్తుంది. సో లోడ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం బిగిన్ చేస్తుంది. ఎక్కడి నుంచి బిగిన్ చేస్తుంది అంటే మెయిన్ నుంచి బిగిన్ చేస్తుంది. సో మెయిన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందండి, పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఎప్పుడైతే పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం జరుగుతుందో తెలుసు మీకు. ఓకే, ఫస్ట్ మీకు మెమరీ ఎలికేట్ అవుతుంది. సో ఎవరికి ఎలికేట్ అవుతుందండి, పీకి ఎలికేట్ అవుతుంది. ఓకే, సో పీకి మీకు మెమరీ ఎలికేట్ అవుతుంది పీకి. తర్వాత ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నావు. న్యూ పర్సన్ అన్న వెంటనే నీకు ర్యామ్లో మెమరీ స్పేస్ ఎలికేట్ అవుతుంది, ర్యామ్. ఓకే, సో ర్యామ్లో ఎలికేట్ అవుతుందండి. నో ఈ ర్యామ్లోకి ఏమేమి వచ్చి లోడ్ అవుతాయండి, మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, 3 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి నేమ్. సో ఈ నేము, సో ఏమేమి లోడ్ అవుతాయంటే నేము, తర్వాత ఏజ్, తర్వాత హైట్, ఈ 3 వచ్చి లోడ్ అవుతాయి. ఈ ఆబ్జెక్ట్కి సమ్ అడ్రస్ ఉంటుంది, సమ్ 1010 అనే అడ్రస్. ఈ అడ్రస్ వచ్చి నీకు ఎందులో లోడ్ అవుతుందంటే పీలో లోడ్ అవుతుందండి. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పిన పాయింట్సే. ఓకే, సో ఏమేమి లోడ్ అయ్యండి, నేము, ఏజ్, హైట్. ఇనీషియల్గా నేమ్కి నువ్వు ఏ వాల్యూ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇక్కడ ఏముంటుందంటే నల్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఏజ్ వచ్చి ఇంటీజర్ అండి, వాల్యూ చెప్పలేదు కాబట్టి ఏముంటుందంటే 0. అలాగే హైట్ వచ్చి డబుల్ అండి, డబుల్ కాబట్టి 0.0. ఓకే, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంతండి, 1010. ఆ 1010 వచ్చి నీకు ఎందులో లోడ్ అవుద్దంటే ఈ పీలో లోడ్ అవుద్ది. అంటే పీ పాయింట్స్ దిస్ ఆబ్జెక్ట్. నౌ పీ డాట్ టాక్ అన్నాం. సో పీ డాట్ టాక్ అన్న వెంటనే ఇప్పుడు జావా విర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే కంట్రోల్ని ఈ మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ టాక్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి, ఈ టాక్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుందంటే మెయిన్ మెథడ్కి రావడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ పీ డాట్ టాక్ అన్న వెంటనే జేవిఎం కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్కి తీసుకెళ్ళి టాక్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయించి, ఓకే, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి టాక్ నుంచి మెయిన్ మెథడ్కి వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు కంట్రోల్ టాక్ మెథడ్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ చూడండి ఒకసారి. మనం పీ డాట్ టాక్ అన్నాం. ఓకే, అంటే క్లాస్లో ఉండే ఈ 3 నేము, ఏజ్, హైట్, ఆ 3 ఏ ప్రాపర్టీస్ అంటే నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్, నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఈ టాక్ కూడా నాన్ స్టాటిక్ మెథడ్. టాక్ కూడా ఏంటండి, నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, క్లాస్లో ఉండే డేటా అంటే నాన్ స్టాటిక్ డేటాని, క్లాస్లో ఉండే ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో క్లాస్లో ఉండే డేటాని అంటే ఈ నేమ్ని, ఏజ్ని, హైట్ని, ఈ 3 కూడా నాన్ స్టాటిక్ డేటా కదండి. ఈ 3 నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఈ 3 కూడా ఎవరు వాడుకోవచ్చు అండి, ఈ నాన్ స్టాటిక్ మెథడ్ ఉపయోగించుకోవచ్చు. ఒక క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ డేటాని కానీ స్టాటిక్ డేటాని కానీ నాన్ స్టాటిక్ మెథడ్స్ వాడుకోవచ్చు. అంటే క్లాస్లో నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ స్టాటిక్ డేటాని మాత్రమే వాడుకోగలవు. కానీ నాన్ స్టాటిక్ మెథడ్స్ బోత్ స్టాటిక్ని నాన్ స్టాటిక్ని కూడా వాడుకోగలం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ మెథడ్స్ వచ్చినప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో టాక్ అనే మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ అండి. ఈ నాన్ స్టాటిక్ మెథడ్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ డేటాని వాడుకోగలుగుతావు. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హలో మై నేమ్ ఈజ్, హలో మై నేమ్ ఈజ్ నేమ్ అన్నాం. హలో మై నేమ్ ఈజ్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందండి. నేమ్, నేమ్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ అండి. సో చూడండి, P1 డాట్ టాక్ అన్నాం అంటే నువ్వు టాక్ మెథడ్ని P1 ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని కాల్ చేసావు. ఓకే, యువర్ కాలింగ్ టాక్ మెథడ్ ఆన్ P1 ఆబ్జెక్ట్. ఓకే, అంటే P డాట్ టాక్ అన్న వెంటనే ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ టాక్ మెథడ్ అంతా మెమరీలో లోడ్ అవుతుంది. కంట్రోల్ మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్కి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి, నేమ్ అంటే ఇక్కడ నేమ్కి ఏ వాల్యూ ఉందండి, నల్, కాబట్టి హలో మై నేమ్ ఈజ్ నల్ అని ప్రింట్ అవుతుందండి, నల్. సో ఎందుకు ప్రింట్ అయిందంటే నువ్వు ఇక్కడ నేమ్కి, ఏజ్కి, హైట్కి వాల్యూస్ ఏం చెప్పలేదు నువ్వు. ఓకే, ఇన్ జనరల్గా ఏదైనా వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ ఎవరు స్పెసిఫై చేయాలి, ప్రోగ్రామరే చెప్పాలండి. ఓకే, సో నువ్వు చెప్పకపోతే డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, సో హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి నీకు ఏం ప్రింట్ అవుతుందంటే నల్ ప్రింట్ అవుతుందండి. మై ఏజ్ ఈజ్ అని చెప్పి ఎంత వస్తుందంటే 0 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హైట్ అని చెప్పి మై హైట్. ఓకే, హైట్ అని చెప్పి ఏమొస్తుందంటే 0.0 వస్తుందండి. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పర్సన్ P ఈక్వల్ టు న్యూ పర్సన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అన్ని వచ్చి లోడ్ అవుతాయి. లోడ్ అయిన తర్వాత నువ్వు వాల్యూ చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. ఓకే, నౌ ఈ ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ వచ్చి ఎందులో లోడ్ అవుతుంది అంటే Pలో లోడ్ అవుతుంది. నౌ P డాట్ టాక్ అంటే ఇప్పుడు JVM ఏం చేస్తుందంటే టాక్ మెథడ్ని మెమరీలో లోడ్ చేసి కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి టాక్ మెథడ్కి తీసుకెళ్ళి టాక్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయించి మళ్ళీ తిరిగి మెయిన్ మెథడ్కి వస్తాయి. టాక్ ఈజ్ ఏ నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, ఒక నాన్ స్టాటిక్ మెథడ్, క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ ఆ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ ఐటమ్స్ని, స్టాటిక్ ఐటమ్స్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ ఐటమ్స్ని వాడుకోవచ్చు, నాన్ స్టాటిక్ ఐటమ్స్ని వాడుకోవచ్చు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి మనం ఏం రాసామంటే నేమ్ అన్నాం. నేమ్కి మనం ఇనిషియల్గా వాల్యూ చెప్పలేదు కాబట్టి నల్ వస్తుందండి. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హలో మై ఏజ్ ఈజ్ అని చెప్పి మై ఏజ్ అని చెప్పి ఏజ్ ప్రింట్ అవుతుంది. సో ఏజ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ హైట్. ఓకే, హైట్ ఎంత అండి, సో హైట్కి ఏముందంటే 0.0. ఒకసారి అవుట్పుట్ చూద్దామండి. సీ ద అవుట్పుట్. ఇదిగోండి, హలో మై నేమ్ ఈజ్ నల్, మై ఏజ్ ఈజ్ 0, హైట్ వచ్చి 0.0. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్లాస్లో ఏవైనా ఇనీషియల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ ఇనీషియల్ వాల్యూస్ని క్లాస్లో ఏవైనా వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్స్కి ఇనీషియల్ వాల్యూస్ మనమే చెప్పాలండి. ఓకే, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ మనమే ఇవ్వాలి, అంతే తప్ప మనం ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ వస్తున్నాయి. ఆ డిఫాల్ట్ వాల్యూస్ని మనం ఇచ్చే వాల్యూస్ కాదు. ఓకే, సో JVM ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు వాల్యూస్ ఇవ్వకపోతే